సురేష్ అన్నకి ముందుగా వాళ్ళకి కృతజ్ఞత తెలుపుకుంటున్నా. ఎందుకంటే మొట్టమొదటి ప్రోగ్రాం నా ఆలరి మండలం నిట్టలవాటి గ్రామానికి పిలిచినందుకు వాళ్ళ కృతజ్ఞత తెలుపుకుంటున్నా. ఎందుకో తెలుసా మీకు? అది తెలుసా కదా? గుమ్మనూరు కంటే ముందు నా పేరు ఉంటుంది, పచ్చారిపల్లి నారాయణని. అంటే ఆలరి మండలంలో నిట్టలవాటికి సమీప దగ్గరలో ఉన్న పచ్చారిపల్లి గ్రామమే నాది. అక్కడ కూడా మా చిన్నాయన ఉన్నారు, మా మామలు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇక్కడ కూడా మా అత్తను కూడా నిట్టలవాటి గ్రామానికే ఇచ్చాము. అంటే ఈ కార్యక్రమానికి నా సొంత మండలంలో నిర్వహించినందుకు వాళ్ళిద్దరికీ నేను కృతజ్ఞతగా ఉంటానని చెప్పి ఈరోజు సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. ముందుగా ఈ కార్యక్రమానికి మన ఒడ్డే ఓడున్న వారసులైనటువంటి ఒడ్డే కులానికి చెందిన సిద్ధరామయ్య స్వామి ఆధ్వర్యంలో ఒడ్డే కులసులు అదేవిధంగా మిగతా వాళ్ళందరూ కూడా మన జిల్లా అధ్యక్షుడైనటువంటి మన అక్కమ్మతోట రామకృష్ణన్న గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా జిల్లా వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి వెంకటరామన్న, అదేవిధంగా ఇక్కడున్న యాదవన్న, బసవరాజు, తిమ్మప్ప, మన కురువ బసవరాజు, మన జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు, వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేందుకు వాళ్ళకి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మన బీజేపీ పార్టీ అంటే దేశంలోనే బలమైన పార్టీగా ఈరోజు నిలబడిందంటే దానికి నరేంద్ర మోడీ, అదేవిధంగా ఇంతకు ముందున్న నాయకులు ఆ పార్టీని భుజస్కంధాలపైన వేసుకొని ఒకే కులానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఉంటే ఆ పార్టీని తొక్కి అన్ని కులాల పార్టీ ఏ పార్టీ అంటే ఒక బీజేపీ పార్టీ అని నిరూపించిన వ్యక్తి మన బీజేపీ లీడర్స్ అని చెప్పి ఈరోజు సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే బడుగు బలహీన వర్గాలకి ఆశగా అన్ని విధాలుగా న్యాయం జరగాలంటే ఒక బీజేపీ పార్టీలోనే జరుగుతుందని ఈరోజు మీకు సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. మన ఆలూరు విషయంకి వస్తే మన రామకృష్ణన్న మన ఆలూరు విషయంలో ఒక ప్రధానమైన దృష్టి పెట్టాడు ఇక్కడ. ఎందుకంటే ఆలూరు నుంచే కర్నూలు జిల్లాలో బీజేపీని బలోపేతం చేయాలని ఆలూరులో ఉన్న సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ వాళ్ళ నాయకత్వంలో నాకు పని చేసేందుకు అవకాశం నా కుటుంబానికి ఇచ్చినందుకు అక్కమ్మతోటి రామకృష్ణానికి ఎప్పటికీ నేను రుణపడి ఉంటానని చెప్పి ఈరోజు సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. ఇంకో విధంగా మన ఆలూరు తాలూకాలో 6 మండలాల్లో గుమ్మనూరు అభిమానులైతేనేముంది, ఇక్కడున్న బీజేపీ అభిమానులైతేనేముంది, అందరూ కూడా మన వెంట వచ్చేక సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ రోజు మీకు అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకేం మాట చెప్తున్నానంటే ఈ రోజు వైఎస్ఆర్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ మన గుమ్మనూరు కుటుంబానికి రుణపడి ఉండే వాళ్ళని చెప్పి ఈ రోజు మీకు సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకేం మాట చెప్తానంటే గుమ్మనూరు నారాయణ ఎప్పుడు వస్తాడో మనం ఎప్పుడు పోదామని చెప్పి అందరూ కాసుకొని ఈ రోజు పార్టీ బలోపేతానికి ముందుకు వచ్చేదని సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్తున్నా, బీసీ బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రతి ఒక్కరిని బీజేపీ పార్టీలో చేర్చుకొని మన రామకృష్ణానికి 2029లో ఆలూరు నియోజకవర్గంలో ఎవరికిచ్చిన జెండా ఎగరేసి మేము గుమ్మనూరు ఫ్యామిలీ అనేది ఏమనేది రామకృష్ణానికి ఒక కానుక ఇస్తామని చెప్పి ఈరోజు సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా కొంతమంది గుమ్మనూరు ఫ్యామిలీని చూస్తే దడ. ఎందుకంటే ఆలూరు నియోజకవర్గంలో గుమ్మనూరు ఫ్యామిలీకి సంబంధాలు ఎక్కువ. ఎందుకంటే ఎస్సీ గాని బీసీ గాని మైనార్టీలు గాని ప్రతి ఒక్కరిని అన్నగాను మామగాను బామ్మర్ది గాను చూసే కుటుంబం రాజకీయ కుటుంబం ఏదండి ఆలూరు తాలూకులో అంటే ఒక గుమ్మనూరు కుటుంబం అని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే మా ఇంట్లోకి వచ్చేవాళ్ళు ఎవరు కూడా మా అన్న ఎమ్మెల్యేని రాడు, జయరాం మామ అవుతాడు, జయరాం అన్న అవుతాడు, జయరాం చిన్నాయన అవుతాడు, నారాయణ తమ్ముడు అవుతాడని వచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ మేము ఎప్పుడు కూర్చున్నా అన్న మమ్మల్ని ఎట్లయితే కూర్చోబెట్టుకున్నాడో అదే విధంగా ఆలూరు తాలూకున్న ప్రజలు
కూడా మేము ఇట్లే ఎప్పుడో పరిపాలన చేసినాం. కానీ ఎక్కడున్నా ఇక్కడి నుంచి అక్కడ పోయినా 35 రోజులు చరిత్ర సృష్టించామంటే మన ప్రేమ ఆప్యాయత మా ముందు ఉంది కాబట్టి వాళ్ళక్కడ కూడా మనం చేశారు. ఇది మన సొంత ఇల్లు, మన నియోజకవర్గము సొంత నియోజకవర్గం. ఇది 2 తూర్లు ఎమ్మెల్యే అయిన నియోజకవర్గం. మనకి సాధ్యం కానిది కాదు, ఇది అసాధ్యమే అనుకోలేదు. ఇది సాధ్యంగా నిరూపించి 29లోన రామకృష్ణన్న ఆధ్వర్యంలో నేను కూడా ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయి ఇంతకు ముందు జయరాం ఎట్లయితే ఉన్నాడో అదే విధంగా ప్రతి ఒక్కరితో మీతో సత్సంబంధాలు పెట్టుకొని మీరు చెప్పిన విధంగా నేను నడుచుకుంటూ ఇంకొక విషయం మాత్రం, నా కార్యకర్తల జోలికి వస్తే మాత్రం నేను తట్టుకోలేను. ఆ విషయం ఎందుకు చెప్తున్నానంటే కొంతమందికి అర్థం కావాలని నేను చెప్తున్నా. భయపెట్టేకి అట్లా ఇట్లా వాళ్ళు కాదు. గుమ్మడి ఫ్యామిలీ భయపెట్టాలని చూసి భయపెట్టే వ్యక్తి మీకు నిలబడతాం లేదో చూసి మీరు ఫోన్లు చేసి భయపడేయాల. ఎందుకు మాట చెప్తున్నానంటే నేను చెప్తే కాదు, నేను నిలబడతాడా లేదా నారాయణని నేనే తరగతి చెప్పేవాడు. కానీ చెప్పించేవాళ్ళు వేరే ఉంటారు, చెప్పేవాళ్ళు వేరే ఉంటారు. చెప్పేవాడు ఉంటారంటే మీరు చెప్పండి, చెప్పేవాడు పారిపోతే చెప్పేవాళ్ళు ఇంతవరకు నిలబడలేరని చెప్పి ఈ రోజు సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకే మాట చెప్తుంటే ఆలోచనతో చెప్తున్నా ఈ మాట. కొంతమంది ఫోన్లు చేసి భయపడిచ్చినారు, బీజేపీలో పోతేనే. పార్టీ ఎక్కడైతే మనకి న్యాయం జరుగుతుందో బీజేపీ పార్టీలో ఈ రోజు మన ఆలూరు నియోజకవర్గం ఇంతకు ముందు నుంచి వెనుకబడింది కాబట్టి మన రామకృష్ణన్న మన కలెక్టర్ ఆఫీసు పోయి మన ఆలూరు సమస్యలన్నీ పరిష్కరించాలని ఎంపీ గారిని కలిసినాడు, కలెక్టర్ గారిని కలిసినాడు. ఒక అభివృద్ధి చెందాలంటే బీజేపీ పార్టీ అని నమ్మి వచ్చే వాళ్ళు మాత్రము ఆపితే మాత్రము వాళ్ళు ఎవరైనా కానీ ఎంత పెద్దోళ్ళైనా కానీ వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు మా నాయకులని చెప్తున్నా. ఎప్పుడంటే స్థానిక సమస్య ఎలక్షన్ తగ్గిట్లోనే ఉన్నాయి. స్థానిక సమస్య ఎలక్షన్ లో మా బీజేపీ మన కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర ఖచ్చితంగా పోషిస్తామని చెప్పి ఈ రోజు రామకృష్ణ ఆధ్వర్యంలో తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే మన ఊరికి మన చందా కార్యక్రమం అన్న ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ఆ రోజు మన బీజేపీ సునామీలో అధిక పార్టీకి గుర్తుండే విధంగా చేస్తానని చెప్పి చెప్తున్నా. వైఎస్ఆర్సీపీని మాత్రం క్లీన్ స్వీప్ చేస్తానని ఈ రోజు రామకృష్ణకి సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. అన్న ఇలాంటి అవకాశం నాకు ఇచ్చినందుకు మిట్రలోకి గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నా. జై శ్రీరామ్.